నమస్తే దోస్తులు అందరికీ. ఇక సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు అయితే చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక వేడి ఆగడికైతే నీళ్ళు అయితే బాగా తాగుతాను. ఇక బువ్వ అయితే 4 ముద్దలు తిందామంటే కూడా పోతలేదు. ఇక పుల్లగా మామిడికాయ పప్పు ఇట్లా చేసుకొని తింటే బువ్వ 4 ముద్దలు కాదు, వండిన బువ్వ అంతా లొట్టలు వేసుకుంటుంది. తినుడు అయితే గ్యారంటీగా. 2 మామిడికాయలు, ఒక ఉల్లిగడ్డ, పిడికాడు పచ్చిమిరపకాయలు ఇక చిన్న ముక్కలు చేసుకొని, ఇక కందిపప్పు కాడికి కుక్కర్లో వేసుకొని ఇక స్టవ్ ముట్టి చేసి ఇక పసుపు ఉప్పు నూనె పోసిగా 2 విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇక వెనకటి రోజులలో ఎంత ఎండలు కొట్టా ఎంత మడిగాని గట్టిగా తినేటోళ్ళకి మన తాతలు మామలు ముత్తాతలు నయనమ్మలుగా మొక్కజొన్నలు గట్టికలు జొన్న గట్టికలు రాగులు సజ్జలు అవిషలు ఇట్లా తీరొకటి రోడ్లకి ఇట్లా దంచుకొని మంచిగా ఉడకబెట్టుకొని సల్లబొట్టు పోసుకొని ఇక టమాటా తొక్కులు ఉల్లిగడ్డ తొక్కులు నూనె లేకుండా మంచిగా తిని గట్టిగా పనిచేసేటోళ్ళు. ఇక ఇప్పుడైతే సాఫ్ట్ డ్రింకులు జ్యూసులు లస్సీలు మిల్క్ షేకులు ఐస్ క్రోట్లు ఐస్ క్రీములు జ్యూసులు ఇట్లా బయట ఈజీగా దొరికేట్టుగా తింటూరు తాగుతారు. ఇంట్లో చేసుకుని అయితే చాలా కష్టమైపోయింది. చాలా మందికి అయితే ఈజీ ఫుడ్ ఈజీ లైఫ్ గట్లా నడుస్తుంది కాలం. ఇక పప్పు ఉడకంగానే ఇక పప్పు గుర్తుని ఒకసారి ఇట్లా రుబ్బుకొని ఒక గిన్నె పెట్టేసి నూనె పోసి జీలకర్రవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంత పసుపు కారం ఉప్పు వేసిగా కుక్కర్లో ఉడికిన పప్పు వేసేసి కలిపేసి ఉడుకుడుకు పోవాలి వేసుకొని తింటే చాలా కమ్మ ఉంటుంది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.